ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. అక్రమంగా నిధులు తీసుకున్న కేసులో పారిస్ కోర్టు ఆయన్ని నిందితుడిగా తేల్చింది. సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2007లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి లిబియా నియంత గడాఫీ నుండి భారీగా ఆర్థిక సాయం పొందాడనేది ఆరోపణ. లిబియా తరపున దౌత్య సహాయం అందించేందుకు బదులుగా నిధులు అందుకున్నాడనేది ఆరోపణలున్నాయి. వీటిలో కొన్ని అభియోగాలు కొట్టిపేశారు. ఒకదానిలో మాత్రం కోర్టు సర్కోజీని దోషిగా నిర్ధారించింది. 5 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. దీనిపై సర్కోజీ అప్పీలు చేసుకున్నా జైలుకు మాత్రం వెళ్లాల్సిందేనని చెప్పింది. అయితే ఎప్పుడు జైలుకు వెళ్లాలి అనే విషయాన్ని తర్వాత వెల్లడిస్తామని కోర్టు చెప్పింది. సర్కోజీపై వచ్చిన ఆరోపణల్లో అవినీతి, ఎన్నికల ప్రచారానికి అక్రమ నిధులతో పాటు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం లాంటి చాలా ఆరోపణలున్నాయి. ఇవేవీ రుజువు కాలేదు. కానీ నేరపూరిత కుట్రలో మాత్రం సర్కోజీ దోషిగా తేలాడు. ఈ కేసులోనే ఆయనకు జైలు శిక్ష పడింది. సర్కోజీతో పాటు ఆయన కేబినెట్లోని 2 మంత్రులను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. లిబియా నుంచి నిధులు తీసుకురావడంలో ఈ ముగ్గురి పాత్ర ఉందని కోర్టు తెలిపింది. సర్కోజీకి జైలు శిక్ష ఇదేం మొదటిది కాదు. అవినీతికి సంబంధించింది మరో కేసులో గతంలో కూడా జైలు శిక్ష పడింది. కోర్టు నుండి సమాచారాన్ని అందించేందుకు బదులుగా ఓ న్యాయమూర్తికి పదోన్నతిని కల్పించారన్న ఆరోపణలను సర్కోజీ ఎదుర్కొన్నారు. అదే సమయంలో 2012లో కూడా రెండోసారి గెలిచేందుకు అనుమతించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఖర్చు చేయాల్సిన పరిమితి కంటే $27.5 మిలియన్ ఎక్కువ ఖర్చు చేశాడనే ఆరోపణలు రుజువయ్యాయి. అయితే కోర్టుని అభ్యర్థించి గృహ నిర్బంధంలో ఉన్నాడు.